హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద అప్పుడే చేసుకున్న పచ్చడి ముద్దతో స్టార్ట్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా ఈజీగా టేస్టీగా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దోసకాయ పచ్చడి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో బిగినర్స్ కూడా పచ్చడిని ఈజీగా చేసే విధంగా సింపుల్ ప్రాసెస్లోనే చూపించాను. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఛానల్లో ఆల్రెడీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి అప్లోడ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ రెసిపీ లింక్ని ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తాను. వేడివేడి అన్నంలో ఇలా దోసకాయ పచ్చడి వేసుకొని మీకు ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ దోసకాయ పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తాను రండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నంత దోసకాయని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పైన తొక్క మొత్తం ఇలా పీల్ చేసేసుకున్నాను. చేసుకున్న దోసకాయని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడిచేసుకొని ఇలా 2 హాఫ్స్ లాగా కట్ చేసేసుకోండి. దోసకాయలో ఉన్న పల్ప్ అండ్ గింజల్ని ఈ విధంగా స్పూన్తో సపరేట్ చేసేయండి. దోస గింజలు అండ్ దోసకాయ పల్పుతో చింత తొక్కు వేసి పచ్చడి చేస్తారు. ఆ దోసకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు. వీలైతే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దోసకాయ ముక్కలు చూసారా, చూస్తుంటే అచ్చం కొబ్బరి ముక్కల్లా ఉన్నాయి కదా. దోసకాయ ముక్కల్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీకు ఎంత వీలైతే అంటే సన్నగా పొడవుగా ఇలా థిన్ స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. చాలా మంది దోసకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. మేము ఇంట్లో రెగ్యులర్గా ఎప్పుడు ఈ దోసకాయ పచ్చడి చేసినా ఇలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాము. దోసకాయ స్లైసెస్ అన్ని పచ్చడి చేసే గిన్నెలోకి తీసుకున్నాను. 2 టీ స్పూన్లు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. ఆవాలు అండ్ మెంతుల్ని సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టేసుకొని ఉంటాము. ఇలా ఎప్పుడైనా పచ్చళ్ళు చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాము. 1/2 టీ స్పూన్ ఆవు పిండి, 1/2 టీ స్పూన్ మెంతి పిండి వేస్తున్నాను. అది వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చగా దంచి వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేశారంటే దోసకాయ ముక్కలకి ఉప్పు కారాలన్నీ బాగా పట్టుకుంటాయి. దోసకాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అవుతాయి. లోపల మనం పచ్చడికి పోపు పెట్టేద్దాం. పోపు గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ వరకు మినపప్పు వేస్తున్నాను. నచ్చితే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని పోపును లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. నచ్చితే లాస్ట్గా చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. మాకైతే ఈ దోసకాయ పచ్చడిలో ఇంగువ ఫ్లేవర్ అంతగా నచ్చదు కాబట్టి నేను ఇక్కడ ఇంగువ వేయట్లేదు. ఈ పోపును రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల దోసకాయ ముక్కలకి ఉప్పు కారాలన్నీ బాగా పట్టుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దోసకాయ ముక్కలన్నీ ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసారంటే సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ దోసకాయ పచ్చడి రెడీ. సరే కదా, ఎంత సింపుల్గా చేస్తామో దోసకాయ పచ్చడి. నా స్టైల్లో మీరు కూడా ఈ దోసకాయ పచ్చడి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. దోసకాయ పచ్చడి ఇన్స్టెంట్గా చేస్తాం కదా, బట్టి మీరు చేసుకున్న రోజే తినేయాలి. బయట అయితే ఈ పచ్చడి నిల్వ ఉండదు. ఒకవేళ ఈ దోసకాయ పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 to 4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పచ్చడిలో పోపు వేసి మిక్స్ చేసేసాక ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. నేను చూపించిన ఈ సింపుల్ అండ్ ఇన్స్టెంట్ దోసకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరెన్నో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అప్లోడ్ చేయబోతున్నాను. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరెన్నో రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.